జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. స్టోరీ రైటర్స్ని స్టోరీ టెల్లర్స్ని మనం చూస్తూనే ఉంటాం. కొన్ని కథలు మాత్రం మనకి రిపీటెడ్గా గుర్తుకొస్తూనే ఉంటాయి. ఈరోజు అది రాసినటువంటి శ్రీనివాస్ కామశెట్టి సార్ నాతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. రామాయణ ఇతిహాస గ్రంథాల్లో కూడా అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకాలు. నీ గెలుపు పెద్దదైనప్పుడు దానికి పట్టే సమయం కూడా ఎక్కువ సీరియస్గా చాలా చాలా బాగుంది. చాలా డెప్త్ ఉంది మీనింగ్లో కూడా. థాట్ ఎలా వచ్చిందండి బుక్ రాయాలి? నేను చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతం బాగా చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా ఆ రెండు గ్రంథాల నుంచి ఏదన్నా కలిపి రాయాలి, ఆ రెండింటిని రెఫరెన్స్ గా తీసుకొని రాయాలి అన్నది నాకు. సో అందుకే రామకృష్ణులు ఇలా సెట్ చేశారనమాట. ఒక పుస్తకం ఒక 1 year పట్టడానికి గల రీజన్ ఏంటంటారు? స్టోరీ బాగా వెళ్ళాలి, చదివే వాళ్ళకు కూడా ఇదేదో ఎక్కడో లేని కొత్త కథ కాదు, మన కథ అని మనకు అనిపించాలి. ఇది ఆల్మోస్ట్ 300 pages దాకా ఉండేది, మొత్తం దాన్ని ట్రిమ్ చేసి మొత్తం అనవసరమైనది. ఆడపిల్లలు ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? అమ్మాయిల గురించి రాస్తే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుందని ఆ విధంగా రాశారని కొంతమంది కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ఒకటే పాయింట్ చెప్తాను, లేదా వీళ్ళే దీనికి ఫోకస్ అవ్వాలి అన్న ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదు. అమ్మాయిది తప్పు చూపించేంతగా అబ్బాయిలది ఎందుకు తప్పు చూపించలేరు? ఇప్పుడు అబ్బాయిలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇది జరిగింది అని బయటకు చెప్తున్నారు. అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ లోపల వాళ్ళు కుమిలిపోతున్నారు అన్నది నా ఉద్దేశం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలామంది స్టోరీ రైటర్స్ని స్టోరీ టెల్లర్స్ని మనం చూస్తూనే ఉంటాం. కొన్ని కథలు మాత్రం మనకి రిపీటెడ్గా గుర్తుకొస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మాత్రం మైండ్కి కాదు హార్ట్లో ఉండిపోతూ ఉంటాయి. బట్ కథలు రాయడం, కథలు చెప్పడం అంత ఈజీ థింగ్ కాదు. అంటే మన చుట్టూ ఉన్న మనుషులతో పాటు మన నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మాత్రం అది పుస్తకం రూపంలో ఒక కథలుగా అది వినబడుతూ ఉంటుంది. అయోధ్యకు చేరిన కృష్ణ ఈ బుక్ చాలామంది చదివారు. చాలా డైలాగ్స్ అందులో మనందరికీ చాలా చాలా కనెక్ట్ అయిన లైన్స్ కూడా ఉన్నాయి. డైలాగ్స్ అని నేను చెప్పను. సో మరి ఈరోజు అది రాసినటువంటి శ్రీనివాస్ కామశెట్టి సార్ నాతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఒక లైన్తో స్టార్ట్ చేస్తా. ఇద్దరి ఆడవాళ్ళు కలిస్తే రాజ్యాలు కూలిపోతాయి అంటారు, కానీ ఎంతోమంది అమ్మాయిల హృదయాలు ఎంతమంది ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయి అంటారు, కానీ మగవాడి వల్ల కుమిలిపోయిన అమ్మాయిల హృదయాల గురించి ఎవరు పట్టించుకోరు. అంటే యాజ్ ఏ ఉమెన్గా, అంటే నా సైడ్ నుంచి అది ఒక ఆడపిల్ల కోసం కూడా ఒక లైన్స్ ఉన్నాయిరా బాబు అని చెప్పడం కోసం ఈ డైలాగ్ చెప్పాను అనమాట. నిజంగా చాలామంది అంటారు ఆడవాళ్ళ కోసం రాజ్యాలు కూలిపోతాయి, ఆడదాయి ఉంటే మగవాడు సర్వనాశనం అయిపోతాడు. సో ఇలాంటి మాటలు ఎక్కువగా మనం వింటూనే ఉంటాం కదా. మరి ఈ ఒక్క వర్డ్ ఎలా రాయాలనిపించింది ఆడదాని కోసం? అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఎలాంటి భేదం ప్రేమలో ఉండదు అన్నది నా ఉద్దేశం. ఓకే, ప్రేమ ఎవరికైనా ఒకటే విధంగా ఉంటుంది. ఎంత గొప్పగా ప్రేమిస్తారో అది అంతే గొప్పగా బాధ పెడుతుంది. ఇంకొక లైన్ కూడా ఉంటుంది, స్వర్గాన్నైనా నరకాన్నైనా సమతూకంలో ఇచ్చేది ఒక ప్రేమ మాత్రమే. సో ఆ ఉద్దేశంలో స్వర్గము ఎలా పొందుతామో నరకం కూడా దానికి జెండర్ డిఫరెన్సెస్ ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటి అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి ఏదో అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని కొందరిని బేస్ చేసుకొని మొత్తం అందరినీ ఇలా అంటున్నారు. నేను అనే పాయింట్ ఏంటి అంటే, ఒక బ్రేకప్ అయినప్పుడు అబ్బాయిలు ఎంత బాధపడతారో అమ్మాయిలు కూడా అంతే బాధపడతారు. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఈ లైన్ రాయడం జరిగింది. అంతే అంటారు? లేదండి, సీరియస్గా చాలా చాలా బాగుంది. అంటే అయోధ్య చేరిన కృష్ణ, ది జర్నీ షేప్స్ ద సోల్. అంటే చాలా డెప్త్ ఉంది మీనింగ్లో కూడా. ఇంతకీ కృష్ణ అయోధ్యకి చేరాడా? పుస్తకం చదివితే అర్థమవుతుంది చాలా మందికి. ఫైనల్గా చేరుకుంటాడు కృష్ణ అయోధ్యకి. చేరుకుంటాడు. కృష్ణ అనేది ఎందుకు పెట్టాలనిపించింది? కృష్ణ అనేది ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతం బాగా చదువుతూ ఉండేవాడిని.
ఎప్పుడు కూడా ఆ 2 గ్రంథాల నుంచి ఏదన్నా కలిపి రాయాలి. ఆ రెండిటిని రెఫరెన్స్‌గా ఓహ్! తీసుకొని రాయాలి అన్నది నాకీ సో, అందుకే రామకృష్ణులు ఇలా సెట్ చేశారనమాట. అలా రాముడిని, కుదిరింది. కృష్ణుడిని. హ్మ్. సూపర్బ్! చాలా చాలా బావుంది. అండ్ వీటన్నిటికన్నా కొన్ని మాటలు మీ గురించి తెలుసుకుందాం. సో, పుట్టి, పెరిగి, చదువుకునేదంతా కర్నూలేనా? కర్నూలు జిల్లా శ్రీశైలంలో చిన్నప్పుడు ఒకటో క్లాస్ నుంచి 4వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత కొద్ది రోజులకి కర్నూలు జిల్లాలో గూడూరు అనే ఒక మండలంలో ఒక 10 ఏళ్ళు ఉండడం జరిగింది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కర్నూలు సిటీలోనే ఉంటున్నాను. కర్నూలు సిటీలోనే హ్మ్. ఉంటున్నారు. కర్నూలు సిటీ. ఓకే. సో, మ్యారీడ్. అన్‌మ్యారీడ్. ఇంకా ఇంకా. అందుకే ఇన్ని లవ్ లైన్స్ వస్తున్నాయి. అదే. ఓకే. సినిమాల్లో రైటింగ్ ఎప్పుడైనా ట్రై చేశారా? సినిమాల్లో రైటింగ్‌కి హైదరాబాద్‌కి రావడము, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరగడము, కొన్నిటికి వర్క్ చేయడము, అవి బయటికి రాకపోవడం. కొద్ది రోజులు ప్రయత్నించిన తర్వాత మళ్ళీ ఇది ఇలా వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పి మళ్ళీ ఊరికెళ్ళిపోయి ఇలా బుక్ రాయడం జరిగింది. మొదటి బుక్కా అండి? మొదటి పుస్తకం. మొదటి బుక్ ఎంత హిట్ కొట్టారా? ఒకప్పుడు ఎప్పుడో నవలలు చదివేవాళ్ళు అంటారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నవలలు ఇలా ఈ రూపంగా ఈ మధ్య కడలి కాలంలో ఒకటి ఎంత హిట్ అయిందో అలా అయోధ్య చేరిన కృష్ణ ఈ బుక్ కూడా అంతే హిట్ అయింది. సో మళ్ళీ ఒక చిన్న లైన్ గురించి వస్తే, మత్తు కన్నా భయంకరమైనది మనిషి బానిస తత్వం. హ్మ్. నిజమే కదా? అంటే ఒక మనిషికి ఏ మనిషి అయినా ఒక మనిషికి ఎడిక్ట్ అయితే, ఆల్కహాల్ కన్నా ఎడిక్షన్ ఒక మనిషికి మనిషే. నిజమే. అంటే ఇంత డెప్త్ ఇది కూడా చాలా. అదే చెప్తాను నేను. మత్తు కన్నా భయంకరమైనది మనిషికి బానిస అవ్వడం అనేది. ఏదైనా కూడా ఒక వ్యసనానికి ఏదైనా బానిస అయ్యారనుకోండి, ఒక పర్టిక్యులర్ టైంలో దేనికో దానికి వేరే పనిలో నిమగ్నం అయిపోయి దాని నుంచి బయటికి రావడం. కానీ మనిషికి బానిస అవ్వడం అన్నది చాలా భయంకరమైన వ్యసనం నా దృష్టిలో. అదేంటి అంటే, ఒక వ్యసనాన్ని ఇంకో వ్యసనంతో ఏమైనా నింపొచ్చేమో గానీ, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో మనము పూర్తిగా ఫుల్‌ఫిల్ చేయలేము. అలా అని చెప్పి ఒక వ్యక్తి వల్ల కలిగిన బాధని ఇంకొక వ్యక్తి వచ్చి దాన్ని ఫుల్‌ఫిల్ చేయలేడు. సో, అందుకే మత్తు కన్నా భయంకరమైనది మనిషికి బానిస అవ్వడం అన్నది. సూపర్ అండి. ఇలాంటి చాలా 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 మీనింగ్‌ఫుల్ ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా ఈ బుక్‌లో ఉన్నాయి. నేను చాలా చూసాను. బట్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని లైన్స్ అంటే యంగర్ జనరేషన్‌కి చాలా సూటబుల్‌గా ఉంటాయి. లవ్‌లో ఉన్న వాళ్ళకి, బ్రేకప్ అయిన వాళ్ళకి, సమ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళకి. సో లైన్స్ బాగా పిక్ చేసుకుంటూ ఉంటారు. లైన్స్ అవే ఎక్కువ వైరల్ కూడా అయినాయి. అంటే లైన్స్ పిక్ చేసుకోవడం ఏంటంటే, ఈ బుక్ రాయడం కంటే ముందు కూడా ఎన్ఎస్ఎన్ టాక్స్ అని ఒక ఇన్‌స్టాలో ఒక పేజ్ ఉంటుంది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి ఓన్లీ కొటేషన్స్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఆ కొటేషన్స్‌కి ఆల్మోస్ట్ 2 లాక్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఓహ్! ఓన్లీ జస్ట్ తెలుగు కోట్స్‌కి. సో, ఎప్పుడైతే ఆ కోట్స్ బాగా రీచ్ అయ్యాయో, ఆ కోట్స్ జనాలు చదవడం అలవాటయ్యాయో, ఆటోమేటికల్‌గా ఓన్లీ మనము ఈ కోట్స్ వరకే పరిమితం అయిపోకూడదు. ఒక పెద్ద స్టోరీ రూపంలో తీసుకురావాలి అన్నది మీ ఆలోచన. వాళ్ళిచ్చిన ధైర్యంతోటే ఈ పుస్తకం ముందుకు రావడం జరిగింది. సూపర్. సో అంటే మీకు ఏం చేయాలనుంది? 10,000 జీతం ఎప్పుడొస్తుంది అన్న ఆశతో ఎదురు చూసే రోజుల్లో కూడా 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న కలల కనే మధ్యతరగతి కుర్రాడి మదిలో జరిగే సాగరమథనం అంత సులభంగా అందరికీ అర్థమవ్వదు. ఆ ప్రయాణమే ఈ అయోధ్యకు చేరిన కృష్ణ. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఒక చేస్తున్న జాబ్ మానేసి ఏదన్నా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి. లేదా మనమే కొత్తగా ఒక కంపెనీ పెట్టాలి. ఒక 10 మందికి జాబ్స్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, 10వ తేదీ వస్తే ఇంకా జీతం పడలేదని బాధపడుతూ, అదే టైంలో ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కలలు కనే వాళ్ళు కూడా ఒకళ్ళే ఉంటారు అన్నది ఈ పుస్తకం ఉద్దేశ్యం. ఇద్దరు ఒకే ఆలోచన. ఇంకా 10,000 జీతం పడలేదని ఆశతో ఎదురు చూస్తున్న రోజుల్లో కూడా ఎంతోమంది కలలు కంటారు. మనం ఎందుకు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వకూడదు? మనం ఎందుకో కొత్తగా ఏదో ఒకటి స్టార్ట్ చేయకూడదు అన్నది ఈ పుస్తకంలో ఉద్దేశం. ఈ పుస్తకం అనే కాదు, ప్రస్తుతం ఉన్న మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న చాలామంది యువకులు ఇలాంటి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలకెళ్ళి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళ కలలని అక్కడే పరిమితం చేసుకోకుండా ఏదో ఒకటి జీవితంలో ముందుకెళ్ళాలి, మనకంటూ ఒక గుర్తింపు దక్కాలి అని చెప్పి ఆలోచిస్తూ పెద్ద పెద్ద కలలు కనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి కలలు కనే వాళ్ళు కేవలం ఆ కలలు వాళ్ళ ఆలోచనల వరకు మాత్రమే పరిమితం కాకుండా వాటిని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడం కూడా ఆవేశపడి ఏదో ఎవరో చెప్తే విని దాని మీద ఎలాంటి జ్ఞానం లేకుండా ఎన్నెన్నో లక్షలు పెట్టి నష్టపోకుండా ఒక ఆలోచన ప్లస్ ఆచరణ, దానికి సంబంధించిన విలువైన జ్ఞానం పొందిన తర్వాతనే మీరు ఏ రంగంలోకైనా అడుగు వేయాలన్నది ఈ పుస్తకంలోని ముఖ్యమైన ఉద్దేశం. సూపర్. కోల్పోయిన ప్రేమ వల్ల కలిగిన బాధను
గెలవగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క స్నేహానికి మాత్రమే ఉందా? స్నేహానికి మాత్రమే అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే కొంతమంది జీవితాల్లోంచి కొంతమంది దూరం అయిపోతారు. వాళ్ళు తిరిగి రారు. అలా అని చెప్పి అలానే ఉండిపోతే వాళ్ళ జీవితం మళ్ళీ ముందుకు నడవదు. సో ఇంకొక పాయింట్‌లో కూడా రాసింది ఏంటి అంటే, వదిలి వెళ్ళిన వాళ్ళకంటే నీ కోసం ఎదురు చూసే వాళ్ళకే నీ ప్రేమ అవసరమని. యాహ్! ఇది నేను చాలా చిన్నప్పటి నుండి వింటూ ఉంటాను. నిన్ను ప్రేమించే వాళ్ళకన్నా, నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నిన్ను ప్రేమించే వాళ్ళే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని. అంటారు కదా! ఆ! మనము మనకు అందని దాని వెనక పరిగెడుతూ మనల్ని అందుకోవాలని అనుకునే వాళ్ళ గురించి మర్చిపోతుంటాం. ఎందుకని నువ్వు ప్రేమించే వాళ్ళు కన్నా నిన్ను ప్రేమించే వాళ్ళే ఇంపార్టెంట్. మరి అదే మనల్ని ప్రేమించే వాళ్ళు ఇంకొకరిని కూడా ప్రేమిస్తుంటారే. ఈ రోజుల్లో అలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ అది తెలుసుకోవడమే జీవితంలో ఉన్న ముఖ్య లక్ష్యం. ఎవరు మనకి శాశ్వతంగా ఉంటారు, ఎవరు ఉండరు అన్నది రేపు ఎలా ఉంటుంది అని చెప్పి మనము గెస్ చేయలేము. ఎవరు మారిపోతారో, ఎవరు ఉండిపోతారో అనేది మనం తెలియలేము. కాబట్టి జీవితంలో ఏం జరిగినా, ఏ సంఘటనకైనా మనం సిద్ధపడి ఉండడం ఒక్కటే మన చేతుల్లో ఉన్నది. అంతే అంటారు. అంతే. ఏది జరిగినా ఏది మంది కాదు, ఏది మంది కాదు. ఏది శాశ్వతం కాదు ఉన్న రోజు ఆస్వాదించాలి, లేని రోజు మన ప్రాప్తం ఇంతే అనుకొని సంతృప్తి పడాలి. అనుకోవాలి. ఓకే. ఇంకొకటి కూడా నేను చదివానండి. ఈ రాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఆలోచించే రోజుల దగ్గర నుంచి తెల్లవారి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని సక్సెస్ కోసం ఉన్న రోజులు కూడా ఉంటాయి అనేది. అది కూడా చాలా డెప్త్ ఫీలింగ్. ఎప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు అబ్బాయి ఈ రోజు రాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజంగా సక్సెస్ ఉన్నవాడు వాడు రేపు పొద్దున్న ఒకటి గిఫ్ట్ తీసుకోవడానికో లేకపోతే వాడి పేరుని అనౌన్స్మెంట్ కోసం అరే మార్నింగ్ ఎప్పుడవుతుందిరా అని వెయిట్ చేస్తానని ఆలోచించేవాడు ఉంటాడు. అంటే ఇద్దరు ఒకటి రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడవుతుందని, ఒకడు తెల్లవారు ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే ఎదురు చూడడం ఒకటే కానీ సిచ్యువేషన్స్ వేరు. నిద్ర పట్టని అర్ధరాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందో అనే ఆశతో ఎదురు చూసే ఒక రోజు కూడా వస్తుంది. అంటే ఎన్నో రోజులు ఆవేదన పడ్డ తర్వాత కూడా ఒక రోజు గెలుపు వస్తుంది, నేను గెలిచానని నీకు అర్థమైన ఆ అర్ధరాత్రి నువ్వు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటావు. ఆ ఉద్దేశంలో ఆ లైన్ వచ్చింది. అది ఇందులో కనిపించలేదు కానీ నేను చదివాను యాక్చువల్లీ మీరు పెట్టిన లైన్స్లో చాలా వరకు చాలా డెప్త్ ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ భాషలో మీ రైటింగ్లో మీరు ఎంత డెప్త్గా అన్నీ చూసుండి ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటేనే ఎంత డెప్త్ లైన్స్ అనేవి రావు ఒక రైటర్కి కదా. నిజంగా అంటే ప్రేమని ఎలా వర్ణిస్తారు? అంటే ప్రేమ గురించి దాంట్లో రాసింది కూడా ఏంటంటే, ఒంటరిగా బతకలేక పుట్టేది ప్రేమ కాదు, ఒకటిగా ఉండిపోవాలని రెండు హృదయాలు పడే నిరంతర తపనే ప్రేమ. అంతే. ఓకే. సో ప్రేమ గురించి అంతే వర్ణించారు. ప్రేమ ఇంతకాలమనో ఎంత సామర్థ్యం ఉందనో ప్రేమను కొలవగలిగే పరికరాలు కానీ, ప్రేమ అంటే ఇదే అని చెప్పే ఒక పుస్తకాలు కానీ, ఇదే అని దాన్ని ఒక కన్ఫైన్ చేసి ఒక బాక్స్లో పెట్టగలిగే శక్తి కానీ ప్రపంచంలో ఏ రచయితకి లేదు, ఏ వ్యక్తికి లేదు. అంతే అంటారు. ప్రేమ అనేది కొంతకాలం అనేదాన్ని మీరు తప్పుపడుతున్నారు. ప్రేమ కొంతకాలం కాదు, ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కానీ వేరియేషన్స్ ఉంటాయి ప్రేమలో. అంతే. అంతేనా? అంతే. అమ్మ ప్రేమను బయట ప్రేమ ఒకటే కాదు కదా. చాలా మంది అంటారు మీరు అమ్మ ప్రేమని అమ్మాయి ప్రేమని ఎలా కంపేర్ చేస్తారని. అమ్మ ప్రేమ అమ్మాయి ప్రేమ రెండు ఆలే వచ్చాయి. దీంట్లో కూడా ఒక శివ అనే క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తాడు. నాకు ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పాడు, అమ్మ ప్రేమ పరమాత్మ అని, అమ్మాయి ప్రేమ ప్రేతాత్మ అని అంటాడు. అంటే అమ్మ ప్రేమ పరమాత్మ ఓకే, అమ్మాయి ప్రేమ ప్రేతాత్మ అని. మరి అబ్బాయి ప్రేమ? మరి అబ్బాయిలో కూడా వచ్చింది కదా, అంటే ఆ సిచ్యువేషన్ లో అతనికి కలిగిన సందర్భానికి అతని నుంచి వచ్చిన డైలాగ్ అది. అంటే ఒక్కొక్కళ్ళకి అంటే క్యారెక్టర్ లో ఏంటి అంటే, కృష్ణ అనే అతను ప్యూర్ లవ్ లో ఉంటాడు, శివ అనే అతను ఏంటంటే జీవితం మీద విరక్తి పెట్టి ప్రేమ అమ్మాయిలు అన్నిటికీ దూరంగా ఉంటాడు. అతని పర్స్పెక్టివ్ లో, అతని ఉద్దేశంలో అది. శివ పర్స్పెక్టివ్ లో జీవితాంతం ప్రేమ పొందుతాడు, ప్రేమని గెలిపించుకుంటాడు, ప్రేమని చివరికి అయోధ్యకి చేరుకుంటాడు. అంటే ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని రాసింది అది. సరే, యాజ్ ఎ రైటర్గా ఎన్ని చూసుంటే ఎన్ని చదివుంటే ఇలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా. సరే, నేను మిమ్మల్ని స్ట్రైట్ వేలో ఒక క్వశ్చన్ అడుగుతాను. అబ్బాయి ఎక్స్ప్రెసివా అమ్మాయి ఎక్స్ప్రెసివా ప్రేమ విషయంలో? ఎందుకు అబ్బాయి ఒక బ్రేకప్ అయినా ఇంకో అమ్మాయికి కనెక్ట్ అవుతాడు, అలాగే ఒక అమ్మాయిది బ్రేకప్ ఉన్నా ఇంకో అబ్బాయికి కనెక్ట్ అవుతుంది, కానీ అమ్మాయిది తప్పు చూపించేంతగా అబ్బాయిలది ఎందుకు తప్పు చూపించలేరు? అది ఎలా అయిపోయింది అంటే, ఇప్పుడు అబ్బాయిలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇది జరిగింది అని బయటికి చెప్తున్నారు. వీళ్ళు అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ లోపల వాళ్ళు కుమిలిపోతున్నారు అన్నది నా ఉద్దేశం.
ఏంటంటే ఈ ఫ్యాక్ట్ అబ్బాయిలందరికీ తెలుసు కదా, అందరికీ తెలిసిందే. కానీ మరి ఎందుకని లవ్ బ్రేకప్, అమ్మో అమ్మాయిల్ని నమ్మకూడదు, అమ్మో అమ్మాయిలు వెరీ డేంజరస్, మరి అబ్బాయిలు ఏంటో. అది చెప్తున్నాను కదా, జెండర్లో డిఫరెన్స్ ఏం లేదు. ఎవరైనా ఈక్వల్గా బాధపడాల్సిందే, ఎవరైనా ఈక్వల్గా దాని నుంచి సంతోషపడాల్సిందే. దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి బ్రేకప్ అయింది అంటే ఈక్వల్ సినారియోనే ఉంటుంది. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది అయితే నా దృష్టిలో లేదు. అది బయటికి అలా కనిపిస్తుంది తప్ప గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఎవరి బాధ వాళ్ళకి పడుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రేమ గురించి బాధపడుతూనే ఉన్నారు. సో దానికి వయసు కానీ జెండర్ కానీ ఇలాంటి డిఫరెన్సెస్ ఏవి ఉండవు అన్నది నా ఉద్దేశం. అంతే అంటారు. ఈ బుక్ వెళ్ళిన తర్వాత చాలా మంది మీకు అడిగిన ప్రశ్నలు ఏంటి, ఈ పుస్తకం మీతో షేర్ చేసుకున్న మెమరీస్ ఏంటి? ఈ బుక్ బాగా రీచ్ అయిన తర్వాత ఎంతోమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ బుక్ ఎన్ని రోజులు రాశారు, ఎన్ని రోజులు పట్టింది ఈ బుక్ రాయడానికి? ఎన్ని రోజులు పట్టింది? ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. 1 year? 1 year పట్టింది. ఓకే. ఈ బుక్లోని కథ ఒరిజినల్ క్యారెక్టరా, అంటే ఫిక్షన్ స్టోరీయా, లేకపోతే ఒరిజినల్గా ఎవరి గురించైనా జరిగిన స్టోరీయా, లేదా మీ ఓన్ స్టోరీయా, లేకపోతే ఎక్కడైనా ఆలోచించి రాశారా, ఎవరన్నా చెప్తే రాశారా, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి. సో ఇంతకీ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారు, ఎవరిని ఆలోచించి రాశారు? ఇందులో ఏమైనా మీ స్టోరీ కూడా మిక్స్ అయి ఉందా? నా స్టోరీ అనేది ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఓవరాల్గా ఒక సొసైటీని బేస్ చేసుకొని ప్రజెంట్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నాడు, ఏ విధంగా అయితే ఒక అబ్బాయి వల్ల బాధపడిన అమ్మాయి ఏ విధంగా బాధపడుతుంది అన్న 2 ఎలిమెంట్స్ని మెయిన్గా పెట్టుకొని అది కామన్ ప్రాబ్లమ్స్ ఈ 2 ఇద్దరు ఫేస్ చేస్తున్నాయి. ఈ 2 ఎలా ఉండాలి. ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఆవేశంగా జాబ్స్ వదిలేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అన్నది అంత కరెక్ట్ డెసిషన్ కాదు. దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి ముందడిగేస్తే సక్సెస్ అవుతుంది అని ఈ 3 points నేను ఆడియన్స్కి చెప్పాలనుకున్నాను. అది ఒక స్టోరీ పాయింట్లో చెప్తే బాగా రీచ్ అవుతుంది. అది కూడా ప్రజెంట్ డే సినారియో ఉన్న స్టోరీస్ చెప్తేనే జనాలు కనెక్ట్ అవుతారు అన్నది నా ఉద్దేశం. అంటే ఏదో పాత బ్యాక్గ్రౌండ్ తీసుకొని సంబంధం లేని క్యారెక్టర్స్ని తీసుకొని స్టోరీలో కొత్తగా ట్విస్ట్లు పెట్టి లేదా లాస్ట్ వరకు ఆడియన్స్ని డ్రాగ్ చేయడం ఇలాంటివి నేను ఎప్పుడూ అనుకోలేదు. నా జస్ట్ సింపుల్ కోర్ పాయింట్ ఏంటి అంటే, నేను చెప్పాలనుకున్న బేసిక్ 3 points ఇవి. సో ఆ 3 pointsకి తగ్గట్టు స్టోరీ రాసుకున్నాను. అది ఆల్మోస్ట్ అందరికి కనెక్ట్ అవుతున్నప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే, ఇది మీ స్టోరీ అంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇది నా స్టోరీ కాదు, మీ స్టోరీ, నా స్టోరీ, మనందరి స్టోరీ. అంతే అంతే అంటారు. సూపర్. అంటే నిజంగా ఒక వర్డ్ చెప్పారు కదా, ఒక ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అంటే నిజంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసే విధానంలో ఒక ఆడపిల్ల ఎలాంటిది, అంటే ఎలా ఆలోచిస్తూ ఉంటుంది సొసైటీలో, ఎలాంటి వాళ్ళని చూసుంటారు మీరు? ఆడపిల్లలు ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, వాళ్ళు చెప్పారు ఎలాంటిదంటే, ఇప్పటి వరకు మీరు అన్నట్టు చాలామంది అబ్బాయిల గురించే పోర్ట్రేట్ చేస్తున్నారు, అమ్మాయిల గురించి ఎవరు పోర్ట్రేట్ చేయట్లేదు, మీరేదో అమ్మాయిల గురించి రాస్తే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుందని ఆ విధంగా రాశారని కొంతమంది కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ఒకటే పాయింట్ చెప్తాను, నాకు ఒక పర్టికులర్ పాయింట్లో వాళ్ళు వీళ్ళు అన్నది నాకు టార్గెట్ లేదు. ఆ స్టోరీలో ఆ పర్టికులర్ పాయింట్లో ఆ క్యారెక్టర్ ఎంత బాధపడుతుందో ఆ బాధ గురించి రాయాలి, ఎంత లోతుగా బాధపడుతుందో అంత లోతుగా రాయాలి. అంతే తప్ప ఇది ఒక పర్టికులర్ పర్సన్ని టార్గెట్ చేసి వీళ్ళ గురించే రాయాలి, వీళ్ళే దీనికి ఫోకస్ అవ్వాలి అన్న ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదు. శ్రీనివాస్ గారు మంచి పాయింట్ చెప్పారు. ఒక అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎంత బాధపడుతున్నారు, ఎంత లోతుగా బాధపడుతున్నారు అనే సిచ్యువేషన్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగారు? నేను ఒక లైన్లో కూడా చెప్పింది ఏంటి అంటే, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ప్రేమ వల్ల బాధపడుతున్నప్పుడు చాలామంది చెప్తారు అర్ధరాత్రులు నిద్ర పట్టనివ్వదు అని. కానీ నేను ఇంకొంచెం డెప్త్గా రాసింది ఏంటంటే, అది అర్ధరాత్రి నిద్ర పట్టనివ్వకపోవడం అన్నది చాలా చిన్న విషయం, రేపు పొద్దున ఏంటి అన్నది తెల్లవారుజామున భయపెడుతుంది. నేను చదివాను ఈ పాయింట్. రేపు అనేది భయంగా ఉంటుంది, నిద్రపోతున్నంతసేపు ఎంతో కొంత ప్రశాంతంగా ఉంటుంది, తెల్లవారితే సూర్యోదయాన్ని ఎదుర్కోవాలంటే ఆ బాధ మళ్ళీ వచ్చి కూర్చుకుంటుంది అని భయపడే వాళ్ళు ఉంటారు. అది అత్యంత లోతైన బాధ అన్నది నా ఉద్దేశం. కరెక్టే కదా. ఆ రాత్రికి ఏదో ఒకటి చేసి ఎలాగోలా నిద్రపోతారు, ఆ బాధ మర్చిపోతారు. తెల్లవారంగానే ఎవరో తట్టి లేపినట్టు, అలారం పిలిచినట్టు ఆ బాధ మిమ్మల్ని పలకరిస్తుంది. బాధ కనడం కంటే కూడా భయం. బాధ ఒక స్టేజ్ దాటిపోతుంది. బాధ అనేది చాలా చిన్న చిన్న విషయాల్లో ఉంటుంది. ఈ బ్రేకప్ లాంటి విషయాల్లో ఏంటి అనేది చాలా పెద్ద భయం. అది రేపటిని ఎలా ఎదుర్కోవాలి,
వాళ్ళు లేకపోతే, వాళ్ళ ఆలోచన లేకపోతే ఎలా ఉండాలి అన్నది చాలా లోతైన బాధ అది. ప్రస్తుతానికి నీకు కాలం కలిసి రాలేదంతే. నీదైన రోజు వచ్చినప్పుడు నీకు ఏదైనా సాధ్యం అవుతుంది. అంతే కదండి. హ్మ్. ఆ పర్టికులర్ టైంలో మీకు అనిపిస్తుంది అంటే అయిపోయింది, ఇంకా ఏదీ లేదు, నేను ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతుంది, నేను ఏం చేసినా అది నెగిటివ్గానే ఫీల్ అవుతుంది, ఎన్నో ప్రయత్నాలు చేశాను, 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా కూడా నేను సక్సెస్ అవ్వడం లేదు అంటే చాలామంది ఇదే మైండ్ సెట్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కష్టపడండి జీవితంలో బాగుపడతామని అని మీరు డైరెక్ట్గా వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, అవును కష్టపడుతూనే ఉన్నాం కదా, ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం, ఎక్కడ బాగుపడ్డాం, ఎవరెవరో సింపుల్గా రాత్రికి రాత్రి ఫేమ్ అయిపోయి ఉన్నారు, మనకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం కష్టం కష్టం అని నమ్ముకొని ఉంటున్నాం. ఆ నమ్మకం అనేది జనాల్లో కోల్పోతుంది. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, చాలా ఇయర్స్ పట్టచ్చు. అదే రాసింది కూడా ఏంటంటే రామాయణ ఇతిహాస గ్రంథాల్లో కూడా అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకాలు. అంటే 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు పోరాడితేనే పట్టాభిషేకాలు అందుకున్నారు. నీ గెలుపు పెద్దదైనప్పుడు దానికి పట్టే సమయం కూడా ఎక్కువే ఉంటుంది. ఎలా తట్టుకున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు. ఇంతకు ముందు కంటే గొప్పది కాదు. నిజమే కదండి. ఇప్పుడు ఆ రోజు ఆ రాత్రి పొద్దునుంచి కష్టపడి పనిచేసి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక కొత్త సమస్య వస్తుంది. ఇంతకుముందున్న సమస్యలే తట్టుకోలేకపోతున్నాం అంటే సుత్తితో కొట్టినట్టు ఇంకో కొత్త సమస్య వచ్చి మీద పడుతుంది. ఆ రోజు అనిపిస్తుంది ఉన్నవే సరిపోలేదన్నట్టు మళ్ళీ ఈరోజు ఇంకొకటొచ్చింది. మళ్ళీ తెల్లారితే ఇంకొకటొస్తుంది. అలాంటప్పుడు అవన్నీ నువ్వు తట్టుకొని వాటన్నిటిని దాటుకొని వస్తున్నావు. గతాన్ని నెమరేసుకొని చూసుకుంటే ఇంతవరకు నువ్వు ఆగిపోయింది లేదు. అలాంటి చరిత్ర నీ కథలో లేదు. ఎవరి కథో ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ కథే తీసుకో. ఇంతవరకు ఎన్ని దాటావు, ఎన్ని దాటుకొచ్చావు. ఇప్పుడొచ్చిందేం అంత పెద్దది కాదు. ఖచ్చితంగా దీన్ని కూడా దాటి తీరుతావు అన్నది దాని ఉద్దేశ్యం. సూపర్. కొన్ని నిర్ణయాలు తప్పై ఉండొచ్చు. కానీ ఏం జరిగినా తట్టుకునే శక్తి ఉందా లేదా అని ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. వ్యాపారంలో కొన్ని నెలలు ఎలాంటి ఆదాయం లేకపోయినా నష్టాన్ని వెంటాడుతున్నాను. ముందుకు కదిలే ఓపిక ఉండాలి. రాత్రి రాత్రి అద్భుతాలు జరిగి ఎవడు వ్యాపారాల సామ్రాజ్యాలు నిర్మించుకోలేడు. మీరు చెప్పినది ఇది ఇప్పుడు యాప్ట్ అయింది కదా. అవును. మీరు బయటకి 3 తెలియపరచాలనుకున్నారు. అందులో ఇది ఒక సెగ్మెంట్. అదొక మెయిన్ పాయింట్ అది కూడా. నిజమే. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వెంటనే సక్సెస్ అవుతారు అనుకుంటారు, రాదు. అలాగ కొన్ని ఫ్యూ మంత్స్ పడుతుంది. అది తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మళ్ళీ కొత్తగా ప్రారంభించడానికి టైం పడుతూనే ఉంటుంది. కానీ అదంతా కూడా ఒక గడియారం 60 మినిట్స్ చుట్టూ తిరిగే అంతగా వెయిట్ చేయాలి. నిజమే. ఒక సేయింగ్ కూడా ఉంటుంది. నీళ్లు పడాలంటే ఒకే చోట లోతుగా తోవాలి కానీ 4 చోట్ల అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం తవ్వితే సరిపోదని. సో ఎంత బలంగా ఎంత లోతుగా వెళ్తే కొంచెం టైం పడుతుంది. ఆ ఒక్కడుగు దూరంలోనే నువ్వు ఉన్నావని నీకు నువ్వు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. అర్ధరాత్రి ఆకాశం భారీ వర్షంతో, ఉరుములతో, మెరుపులతో ఎంత గందరగోళంగా మారినా ఉదయాన్నే సూర్యోదయాన్ని ఏవి ఆపలేవు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్ అండి ఇది. సూపర్ ఉంది. చెప్పండి మీనింగ్. దీని మీనింగ్ ఏంటంటే ఆ రోజు ఆ అర్ధరాత్రి కారు మబ్బులతో నిండి ఎన్ని మెరుపులు ఎన్ని ఉరుములు వచ్చినా కూడా పొద్దున్నే సూర్యోదయాన్ని ఏది ఆపలేవు. సో ఆ పర్టికులర్ టైంలో మీకు ఎన్ని కష్టాలు ఎన్ని అవరోధాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మీది అనుకునే గెలుపు వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఆ పర్టికులర్ నైట్ ఒక్కటే మీకు కష్టంగా ఉంటుంది. కంపల్సరీ అది ఎంత కాలరాత్రి అయినా దానికి 12 గంటల సమయమే ఉంటుంది. ఖచ్చితంగా తెల్లారి తీరాల్సిందే. ఒక వయసు వచ్చాక మౌనంగా ఉండటమే విలువ ఉంటుంది. ఎందుకని అంటే చాలామంది అంటుంటారు, మాటలు ఎలాంటివి అంటే ఒక గెలుపు వచ్చిన తర్వాత కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కానీ చెప్పాలి, నేనేదో ఎగిరెగిరి పడాలి, నేను గెలిచానని ప్రపంచానికి చెప్పాలి అని ఇలాంటి మనసు తహతహలాడుతుంటుంది. కానీ ఎన్ని మాటలు చెప్పినా మౌనంకున్నంత విలువ వేటికి ఉండదు. జరిగిందంతా ఒక పీడకలలా కాకుండా ఒక గొప్ప అనుభవంలా గుర్తుంచుకో. ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో జరిగే ఒక అంటే సిచ్యువేషన్స్ ఇవన్నీ. ఆ సిచ్యువేషన్ కూడా ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు. బేసిక్గా జనరల్గా ఏం చెప్తారంటే ఒక బాధపడి ఏదన్నా కోల్పోయిన వాళ్ళ దగ్గరికి జరిగిందంతా ఏదో ఒక పీడకలలా మర్చిపో, కొత్తగా స్టార్ట్ చేయంటారు. నేను చెప్పే పని ఏంటంటే ఎన్నోసార్లు కూడా మనము దరిద్రం అని తిట్టుకున్నది కూడా ఏదో ఒక రోజు అనుభవం అని అర్థమవుతుంది. దాన్ని అక్కడితో మర్చిపోకుండా ఆ అనుభవం నుంచి ఏం నేర్చుకున్నాం, ఆ అనుభవం నుంచి ఎటువైపు అడుగులు వేసాం అన్నదే చాలా ముఖ్యమైనది విషయం.
అన్ని ప్రశ్నలకు అనుభవిస్తున్న ప్రతి బాధకు సమాధానం గడిచే కాలమే. ఎంత కష్టమైనా నువ్వు ఆ నరకాన్ని దాటడమే. నిజమే, ఒక్క రోజులో ఏది మర్చిపోలేం. కానీ ఒకటి గుర్తుంచుకో, ఒక రోజు మాత్రం నువ్వు ఆ బాధను దాటి ఖచ్చితంగా బయటికి వస్తావు. అదే కాదు చెప్తుంది. ఖచ్చితంగా నీకు ఒక రోజు వస్తుంది. కానీ నువ్వు ప్రతిరోజు ముందుకు అడుగులు వేస్తేనే. ఆ పర్టిక్యులర్ టైంలో, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్‌లో ఎలా ఉన్నా కానీ మీకు ఇంక ఏ దారి లేనట్టే కనిపిస్తుంది. ఎటువైపు వెళ్ళినా శూన్యమే కనిపిస్తుంది. అయినా కూడా అడుగులు ముందుకు వేయాలి. ఎటువైపు వేస్తున్నావో తెలియకపోయినా పర్లేదు. వెనక్కి మాత్రం అడుగులు వేయకుండా ముందుకు అడుగులు వేస్తే నీ గమ్యం నువ్వు చేరుకుంటావు అన్నది దాన్ని పాయింట్‌లో రాసింది. సూపర్. కొన్నేళ్ళు గడిచాక ఆ రోజంతా బయటపడ్డ తర్వాత కూడా జీవితం ఉందని తెలుసుకొని ముందుకు సాగినందుకు నీ మీద నీకు ఏర్పడే గౌరవం నీ జీవితాన్ని మొత్తాన్ని ఒక గొప్ప కీర్తి కిరీటం అవుతుంది. జీవితం ఎప్పుడు ఎక్కడ ఒకరితోనో లేక ఒక ప్రేమతో కోల్పోతానేమో అని ఆగిపోదు. కష్టమైన కొన్ని దాటి తీరితేనే కొత్త స్వప్నం నీ కోసం ఎదురు చూస్తుంది. నాకు తెలుసు నువ్వు ఆగిపోవటం లేదని. ఒక మనిషి దూరం అయ్యాడని మనసు బాధపడుతున్నప్పుడు ఒంటరిగా ఉండటం అతిపెద్ద శాపం. ఆ నరకం ఒక్కసారి అనుభవిస్తే మరొక 100 జన్మలెత్తిన అలాంటి బాధ ఎవరికి రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటాం. ఇదేంటి అంటే యాక్చువల్‌గా ఒక వ్యక్తి మనకి దూరం అయ్యాడు అన్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఒంటరిగా ఒక గదిలో ఉండిపోతుంటారు. ఎవరిని కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా అలానే ఉండిపోతూ ఉంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఆ ఒంటరితనం చాలా నరకంలా కనిపిస్తుంది. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వాలంటే సోషలైజ్ అయ్యి తీరాల్సిందే. ఎవరితో ఒకరితో కలిసి మాట్లాడడమో, ఎక్కడికో ఒక చోటికి వెళ్ళడమో చేస్తేనే దాని నుంచి బయటికి రాగలుగుతాం గానీ, ఎంతవరకు ఉన్న చాలామంది ఏం చెప్తారంటే, "ప్రెజెంట్ నా మనసు బాలేదు. కొద్ది రోజులు నన్ను ఒంటరిగా వదిలేయండి. ప్రెజెంట్ నేను బాధపడుతున్నాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని" అంటారు. అలా డిస్టర్బ్ చేయకుండా ఉంటే లైఫ్ లాంగ్ ఉన్నా కూడా దానిలోంచి బయటికి రాలేరు. కంపల్సరీగా బయటికి రావాల్సిందే, నలుగురితో కలవాల్సిందే, 4 చోట్లకు వెళ్ళాల్సిందే. కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలు పుట్టుకొస్తాయి. గడిచిన గతం కన్నా మిగిలి ఉన్న జీవితమే ముఖ్యమని ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది. అది అర్థమయ్యేంత వరకు నువ్వు దాన్ని తట్టుకొని బయటికి రావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇంపార్టెంట్. జీవితం ఎంత నాశనమైన కొత్త పునాదులతో గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. సూపర్. అదే ఒక్కొక్కసారి పూర్తిగా కూలిపోయాకే కొత్త నిర్మాణాలు మొదలవుతాయి. ఒక బిల్డింగ్ కంప్లీట్‌గా డిమాలిష్ అయిపోయిన తర్వాత కొత్త బిల్డింగ్ కట్టొచ్చు. సో, కూలిపోతుంది అని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అది ఒక కొత్త నిర్మాణానికి పునాది అని చెప్పి నువ్వు బలంగా నమ్మితే కొద్ది రోజులకు ఆ నిర్మాణం పూర్తయి తీరుతుంది. ఇది చాలా మంది జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది. బ్రతుకు బరువుగా అనిపిస్తున్న రోజులవి. ఒక కృష్ణ జీవితమే కాదు, సాధారణ మధ్యతరగతి కుర్రాడి ఆలోచనలు కూడా మారిపోయాయి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్ స్థాయికి మించిన కొనేలా ప్రేరేపిస్తున్నాయి. అసలు కొందరికి వచ్చే ఆదాయానికి వాళ్ళు చేసే వ్యవహారాలకి ఏమాత్రం సంబంధం ఉండదు. అంటే ఆశకి హద్దు ఉండదు అనేది. అలా అలా కాదు. అంటే అది ఎలా ఉండదంటే కొందరికి వచ్చే ఆదాయానికి వాళ్ళు చేసే వ్యవహారాలకి సంబంధం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 జీతం వస్తుంది అనుకోండి, ఖర్చులు 60,000 ఉంటాయి. డబల్ ఉంటాయి. ఎలా చేస్తావు, ఏం చేస్తావు అంటే రొటేట్ చేయడం. ఆ 30,000 ఒక చోట తీసుకురావడం, వడ్డీకి తీసుకురావడమో లేదా అప్పు తీసుకురావడమో, మళ్ళీ ఇంకొక నెల కలుస్తుంది. ఆ నెలకి ఇది తీర్చలేక ఇంకో చోట అప్పు చేయడం, తర్వాత వడ్డీకి తీసుకురావడం, అలా స్టెప్ బై స్టెప్ అనేది అప్పు పెరిగిపోతుంది. ఒకప్పుడు ఏంటి అంటే అప్పు దొరకకపోతే ఓకే, ఇంకా దొరకలేదని ఆ కష్టాన్ని ఎలాగోలా ముందుకు నడిపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయాయంటే క్రెడిట్ కార్డులని, ఈఎంఐలు అని చెప్పి అవసరానికి మించినవి ఫోన్స్, మొబైల్స్ అని చెప్పి మన స్థాయిని మించి వాళ్ళే ప్రేరేపిస్తున్నారు, కొనండి కొనండి కొనండి. సో ఆ పాయింట్లో ఏంటంటే అది మనల్ని ఊరిస్తుంది, తీసుకోమని చెప్పి. బట్ దాని తర్వాత వచ్చే కష్టం ఏంటి, దాని తర్వాత మనకు ఉండే ఇన్కమ్ ఏంటి, ఒక ఈఎంఐ కడుతున్నప్పుడు ఎంత ఇన్కమ్ తగ్గిపోతుంది, దాని మీద క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు అనేవాళ్ళు కష్టపడి సంపాదిస్తే విలువ తెలుస్తుందని. బట్ ఈ రోజుల్లో ఏమైందంటే కష్టపడుతున్నారు, కష్టపడ్డోడే ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకోటి ఏదో మూర్ఖంగా తెలియలేని వాళ్ళు కదా, అందరు తెలివైన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు. తెలియక ఏదో చిన్నపిల్లలు చేస్తున్న పనులు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. దానికి ఏదైనా సమాధానం ఏం చెప్పుకుంటున్నారంటే రాత్రికి రాత్రి ఏదో ఒక అద్భుతం జరిగిపోదా, మా జీవితంలో లక్షల లక్షల డబ్బులు రాకపోవా, ఏదో ఒకటి చేసి తీరకపోవా, అన్నీ తీర్చేస్తాం, ఒకేసారి తీర్చేస్తాం అని చెప్పి రియాలిటీకి చాలా దూరంగా ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశకి దగ్గరకు బతుకుతున్నారు. సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఏంటి అంటే మనకి ఆదాయం ఎంత వచ్చినా సంపద మిగలాలన్నా పెరగాలన్నా నిర్ణయించేది మన ఖర్చులు మాత్రమే. కొన్ని పూర్తిగా మర్చిపోయా అంటే మరవకపోయి ఉండొచ్చు, కానీ మునుపటిలా అన్నీ మనల్ని బాధ పెట్టవు. అంటే
పాస్ట్ లో అండ్ ప్రెసెంట్ అదే కదా ద ఇంచుమించుగా. ద టైమ్ ఆఫ్ హీలింగ్ ఎలా ఉంటుంది అంటే నువ్వు మర్చిపోతున్నప్పుడు ఏదో ఒక అర్ధరాత్రో ఏదో ఒక తెల్లవారుజామునో మళ్ళీ అదే బాధ నీకు మళ్ళీ పరిచయం అవుతుంది. బట్ అది ఇంతకు ముందు అంత బాధ పెట్టదు. ఫస్ట్ ఇయర్ ఉన్నంత బాధ సెకండ్ ఇయర్కి ఉండదు, సెకండ్ ఇయర్ ఉన్నంత బాధ థర్డ్ ఇయర్కి ఉండదు. ఆటోమేటికల్గా టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాలానికి కొన్ని వదిలేయాలి. ఓకే. ఎవరు అంటే ఇది ఉమెన్స్ డేకి రాశారు మీరు. ఎవరు కొలవగలగనేది దూరం, నువ్వు దాటిన భారం, ఎవరు రాయగలిగిన కావ్యం, నీ మదిలో దాగిన యుద్ధం. ఒక అమ్మ పడే కష్టం గురించి అది. తన మదిలో చేసే యుద్ధాన్ని ఎవరు ఏ కావ్యం రూపంలో రాయగలరు, ఎవరు ఏ వాక్యం రూపంలో రాయగలరు. సో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సో అందుకు ఉమెన్స్ డే రోజు ఒక తల్లి పడే తపన గురించి ఆ వాక్యాల్లో రాయడం జరిగింది. ఒక గంట సేపు మౌనంగా కూర్చుంటే మన ఆలోచనలు మనకు ప్రశాంతతని కలిగిస్తున్నాయా, లేక ఏదో కోల్పోతున్నామనే బాధని ఇంకొంచెం పెంచుతున్నాయా అనే దాన్ని బట్టి నీది మౌనమో ఒంటరితనమో అర్థమవుతుంది. ఇది ట్రూ కదా. దీని గురించి చాలాసార్లు చెప్పాను, మౌనము ఒంటరితనం గురించి కూడా. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఒంటరిగా ఉండడం వల్ల అది మీకు మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా అని దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఒంటరితనంగా ఉంటూ నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే అది మౌనం. ఒంటరితనంగా ఉంటూ నువ్వు ఇంకొంచెం బాధపడుతూ ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు అంటే అది డిప్రెషన్ కైండ్ ఆఫ్ ఒంటరితనం. దానికి దగ్గర అవడం నా దృష్టిలో మంచిది కాదు. బలమైన దెబ్బలు, నమ్మక ద్రోహాలు, సంవత్సరాలు గడిచినా రాని విజయాలు, ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో. ఒకసారి కన్నీళ్లు దాటాలి, ఒక్కొక్కసారి కన్నీళ్లను దాచాలి. కన్నీళ్ళని దాచడం తెలుసుకుంటే చాలు, సగం జీవితం అర్థమైపోతుంది. కన్నీళ్ళని దాచడం నా రెండు తెలుసుకుంటే సగం జీవితం అర్థమైపోతుంది. తనంతట తానే మానకూడదు అనుకున్న ఏ గాయానికి అలానే ఉండిపోయేంత శక్తి ఉండదు. నిజమే కదండి. ఒక గాయం తగిలినంత మాత్రం అదే ఉండాలనుకున్నా ఉండిపోలేదు. హీల్ అవ్వడం ఒక ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. దేన్నైనా మరవగలిగే శక్తి మనిషికి ఉందని ఎప్పటికీ మరవకూడదు. మరుపు అతి పెద్ద వరమని గాయపడే గుండెకి ఆలస్యంగా అర్థం అవుతుంది. అంటే గాయపడిన గుండెకు నిద్ర పట్టిన అర్ధరాత్రులు అతిపెద్ద శత్రువులు అని ఒక లైన్ ఉంటుంది. బట్ అది కొంతకాలం మాత్రమే. మర్చిపోవడం అనేది గినక దేవుడు సృష్టించి ఉండకపోయింటే ఈరోజు ప్రపంచం ఇలా ఉండేది కాదు. మరుపు అనేది మనిషికి దేవుడిచ్చిన అతిపెద్ద వరం. మర్చిపోవడం అనేది వరం అంటారా? మర్చిపోవడమే వరం. అది గినక ఎవరేమడిగినా ఏమో నాకు గుర్తులేదబ్బా, మర్చిపోయా. అది ఆ మరుపు కాదు, మనకు అనవసరమైన విషయాలు మర్చిపోవడం. కొన్ని మనుషుల్ని కూడా మర్చిపోతుంటా. 1 year బిఫోర్ చచ్చా అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. అస్సలు మర్చిపోకూడదు కొన్ని థింగ్స్. అయితే మతిమరుపు ఉండకూడదు. ఆ మతిమరుపు ఈ మతిమరుపు రెండు ఒకటి కాదు. ఇది వేరే మతిమరుపు. ఓ మనిషి గాయపడిన మనిషికి ఉండాల్సిన మతిమరుపు. సూపర్. నిజంగా అంటే లైఫ్ లో సక్సెస్ గురించి ఏం చెప్తారు, ఫెయిల్యూర్ గురించి ఏం చెప్తారు? నా దృష్టిలో సక్సెస్ ఎలా ఉంటుందంటే ఒక నగరం కూడా మీకు కొత్తగా కనిపిస్తుంది. ఒకప్పుడు వచ్చిన హైదరాబాద్ ఒక విధంగా ఉంది, ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ ఒక విధంగా. సక్సెస్ వస్తే అదే ఫెయిల్యూర్ అయితే అదే బాధపడుతూ అదే తిరుగుతుంటాం. ప్రతిదీ బాధ పెడుతుండే. రోడ్డు మీద ఒకటి కారులో వెళ్తున్నా కూడా వాడిని చూసి నువ్వు బాధపడుతుంటావు. ఒకటి బాగా ఎదిగాడున్నా నువ్వు బాధపడుతుంటావు. అంటే నేను ఎప్పుడు ఎదగాలి అని. ఒకసారి నువ్వు ఒక పొజిషన్కి వచ్చావు అంటే ఓకే, నేను ఎక్కడైతే తిరిగానో అక్కడ నువ్వు ఒక సంతృప్తితో తిరుగుతుంటావు. నా దృష్టిలో సక్సెస్ ఏంటి అంటే సక్సెస్ గురించి గర్వపడి అహంకారం పడకపోయినా పర్లేదు, కానీ ఒక సక్సెస్ గురించి నువ్వు సంతృప్తి పడడంలో తప్పులేదు అన్నది నా ఉద్దేశం. ఏదో చిన్నదో పెద్దదో ఒకటి సాధించావు, దాన్ని సంతృప్తి పడు. నీకు నువ్వు చెప్పుకో, నువ్వు అచీవ్ చేసావు, నువ్వు కష్టపడ్డందుకే నువ్వు అచీవ్ చేసావు. దీని గురించి ఏదో విర్రవీగాల్సిన అవసరం లేదు. ఏదో నేను సాధించేశాను, నేను ఇది అని చెప్పి అక్కడ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా ఒక నిన్ను నువ్వు నిరుత్సాహపడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకు ఒక సంతృప్తి కలగాలి. నేను ఇది సాధించాను, ఇది చేసుకున్నాను, ఇంకొకటి కూడా చేయగలను అని చెప్పి నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సంతృప్తి పడాలి. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టమే కదా, నీకు నువ్వు చెప్పుకుంటే ఎలాంటి తప్పు లేదు. శ్రీనివాస్ గారు, అంటే ఇది కాకుండా రైటింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? రైటింగ్ కాకుండా నాకు కర్నూలులో చెస్ అకాడమీస్ ఉన్నాయి. నేను ఒక ఇంటర్నేషనల్ రేటెడ్ చెస్ ప్లేయర్ని కూడా. అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో, దాంట్లో ఇన్డెప్త్గా వెళ్ళలేదు. జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో చిన్నపిల్లలకి బేసిక్స్ వరకు నేర్పిస్తుంటాం కర్నూలులో. చెస్, క్లాసికల్ డ్యాన్స్ అని ఇట్లా మల్టీ యాక్టివిటీ సెంటర్స్ ఒక బ్రాంచెస్ ఉన్నాయి కర్నూలులో. వాటిని రన్ చేస్తూ ఉంటాను. మా ఓన్ గారు. సో ఖాళీ టైమ్స్లో ఇలా స్టోరీ రైటింగ్ అంతా రాస్తాం. స్టోరీస్ అంటే ఎన్ని జీవితాలను చూస్తున్నారో మీరు దీన్ని బట్టి.
ప్రతిరోజు ఒక అనుభవమే. సో ఎలాంటి మనస్తత్వాలు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి మీకు? విచిత్రంగానే ఏం అనిపించదు. ఆ రోజుకి వాళ్ళు ప్రవర్తించిన తీరు కొన్నిసార్లు కోపాన్ని తెప్పిస్తుంది. తెప్పించినా కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ రోజు వెళ్ళిపోతాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళని చూసిన తర్వాత ఆ రోజు కోపం వచ్చినా తర్వాత కొద్ది రోజులకి మీకు వాళ్ళ మీద జాలనిపిస్తది. అయ్యో పాపం వాళ్ళు ఏదో తెలియక అట్లా అన్నారులే అని చెప్పి వదిలేస్తారు. అంతే. ఏదైనా టైం గడిచింది అంటే ఆ రోజు ఎంత ఒక వ్యక్తి మీద ఎంత కోపం కలిగినా కూడా కొద్ది రోజులు ఆ రోజు అతను ఒక మాట అంటే మీరు ఒక మాట అంటారు. మాటకు మాట పెరుగుతుంది. బట్ అది అనకుండా మౌనంగా ఉండి అది అనవసరం అని అతన్ని ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు అన్నప్పుడు అతను కూడా రియలైజ్ అవుతాడు. మీకు లైఫ్లో అంటే ఏం చేయాలని ఉంది, ఇంకా ఏం సాధించాలని ఉంది, ఎలా ప్లానింగ్ ఉంది మీ కెరియర్ గురించి? కెరియర్ గురించి అంటే నెక్స్ట్ ఇంకొక బుక్ రాస్తున్నాను. దాన్ని ఇంకొంచెం ఈ బుక్ను కూడా మల్టీ లాంగ్వేజెస్లోకి ఇంగ్లీష్ అండ్ హిందీ వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటాను. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక లైఫ్ టైం గోల్ ఏంటి అంటే ఒక చెస్ కోచింగ్ ఇచ్చుకుంటూ చిన్నపిల్లలకి చెస్ నేర్పించుకుంటూ ఉండడమే నాకు అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక చిన్న పిల్లల్ని మంచి చెస్ ప్లేయర్స్గా తయారు చేయడం అన్నది. మూవీస్కి డైలాగ్ రైటింగ్ అవేం ఇంట్రెస్ట్ లేదా? అవకాశం వస్తే చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఏ డైరెక్టర్ సినిమాకి రాయాలని ఉంది రైటింగ్? అలానేం లేదు. రాజమౌళి గారు అలా అంటే ఏం ఈ లేదు. కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే మరి ప్రజెంట్ దురంధర్ అలాంటి పర్టికులర్గా పర్టికులర్గా అలా అని ఏం లేదు. కొన్ని జోనర్స్ ఉన్నాయి, కొన్ని ఎలిమెంట్స్లో మనం రాయలేము. కొన్ని ఎలిమెంట్స్ మనం బలం ఉంటాయి. మనకు సంబంధించిన స్టోరీకి సంబంధించింది ఏదైనా ఉండి రాయాలి అనే అవకాశం వస్తే రాయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. మొత్తానికి ఒక మంచి కథ, అయోధ్యకు చేరిన కృష్ణ అనేది అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మనుషుల మధ్య వాళ్ళ నిత్య జీవితంలో జరిగే ఒక కుటుంబం, సొసైటీ, చుట్టూ ఉండే మనుషులు, వారి యొక్క ఆలోచన విధానాలు అన్నీ కలిపితేనే అయోధ్యకు చేరిన కృష్ణ కథ. అవును, అంతేనా? అంతే అండి. సూపర్ అండి. సో ఇది చదివిన తర్వాత ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి మీకు? చాలా మంది ఏం అడుగుతున్నారంటే దీన్ని సీక్వెల్ పెట్టచ్చు కదండి, ఇంకొంచెం దీన్ని ఇంకొక పార్ట్ రాయొచ్చు కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. దీన్నే కంటిన్యూ చేయొచ్చు కదా అని. ప్రస్తుతానికైతే అలాంటి ఉద్దేశాలు అయితే ఏం లేవు. వేరే ఇంకా దీనికన్నా పెద్ద కథ ఒకటి రాస్తున్నాను బుక్ కోసం. అది ఏమి రిలేటెడ్ ఉంటుంది? అది ఇంకా మొత్తం ఏం రివీల్ చేయలేదు. కొన్ని కొంచెం రివీల్ చేయండి. సోషల్ ఫ్యాంటసీ టైప్లోనే ఉంటుంది అది. సో ఇంకా ఒక లైన్ అనుకున్నాను, అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అది ఫిక్స్ అయిన తర్వాత చెప్దామని ఉన్నాను. అంతే అంటే అంటే ఫ్యాంటసీ అంటే ఐ థింక్ ప్రతి ఒక్క నిజ జీవితంలో మనుషుల యొక్క ఫ్యాంటసీస్ గురించి, వాళ్ళ ఆలోచనలు, ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ల గురించి, టెంపరీ రిలేషన్స్ గురించి, వీటన్నిటి మీద వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలా ఏమి ఉండదు. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆలోచన విధానాలు ఎలా మారిపోతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని మెయిన్గా కరెంట్ ట్రెండ్కి తగ్గట్టు, కరెంట్ జనరేషన్కి తగ్గట్టు. అంతేనా? కరెంట్ జనరేషన్. నైస్ అండి. సో శ్రీనివాస్ గారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్, ఫాదర్, మదర్? మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్గా చేస్తారు. మదర్ హౌస్ వైఫే. మొన్నటి వరకు టైలరింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నారు. నేను, అమ్మ, నాన్న, అంతే. ముగ్గురే. బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు, సిబ్లింగ్స్ ఎవరు లేరు. సో మీకు ఉన్నదంతా కూడా స్టూడెంట్సే? స్టూడెంట్సే. అంతే. ప్రశాంతమైన జీవితం. సరే, మీరు మరి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? త్వరలోనే. రెడీ? ఓ, సో తను ఎక్కడ ఉంటారు? కర్నూలేనా? ఇంకా కర్నూలులోనే ఉంటారు. ఇంకా రివీల్ చేసేయచ్చు కదా, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్ అని? అది ఇంకా డీటెయిల్స్ చెప్తాం త్వరలో చెప్తారు. అంటే మీ జీవితం కూడా ఇందులో ఉందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. అలా ఏం లేదు. అంటే ఇది బేసిక్గా అందరి పాయింట్లో అందరినీ మెయిన్గా ఉద్దేశించి రాసింది. అయితే చివరికి అయోధ్య చేరాడు కృష్ణ. లవ్ అనే రిలేషన్ లో కానీ, మ్యారేజ్ కి అడుగు పెట్టే రిలేషన్ లో కానీ కృష్ణ చేరాడు. ఈ కృష్ణ చేరాడు. రాముడు లాంటి కృష్ణ, కృష్ణుడు లాంటి రాముడు. రామాయణాన్ని, మహాభారతాన్ని కలిపి రచించిన పుస్తకం ఇది. వాటి రిఫరెన్సెస్ ఆ రెండు పదాలు, ఆ రెండు తాలూకా నేమ్స్ ని రిఫరెన్సెస్ గా తీసుకొని చేశారు. నైస్ అండి. ఇప్పటి వరకు మేము అనుకున్నాం సొసైటీలో మనుషుల చుట్టూ జరిగే ఒక కథే అనుకున్నాం, కానీ శ్రీనివాస్ గారి లాంటి ఒక చిన్న కథను కూడా ఇందులో ఏదో పేజెస్ లో ఉంది అన్న విషయం ఇప్పుడే అర్థమైంది. ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ వస్తే కనుక చేసే ఉద్దేశం అయితే ఉంది. కానీ ఒక పుస్తకం ఒక 1 year పట్టడానికి గల రీజన్ ఏంటంటారు?
అంటే ఆలోచించారా? చేంజెస్ ఏమైనా చేశారా? స్టోరీ బాగా వెళ్ళాలి. ఆడియన్స్‌కి చదివే వాళ్ళకి కూడా ఇదేదో ఎక్కడో లేని కొత్త కథ కాదు. మన కథే అని మనకు అనిపించాలి. పదాలు కూడా పెద్ద పెద్ద పదాలు ఏమి వాడకూడదు అన్నది నా మెయిన్ ఇంటెన్షన్. చదివే వాళ్ళకి ఉన్న పదాలే వాడాలి. కానీ నీట్‌గా, క్లీన్‌గా ఉండాలి అన్నప్పుడు టైం ఎక్కువ పట్టింది నాకు. అంటే కొన్ని కొన్ని చోట్ల స్టోరీ ఆగిపోయింది. అంటే కొన్ని పేజెస్ రాసిన తర్వాత ఆగిపోయింది. కొన్ని కొన్ని లైన్స్ అనుకుంటాం అవి సెట్ అవ్వవు. వాటిని మళ్ళీ మార్చడము. ఒక లైన్ అనుకున్న దాంట్లో ఒక 20, 30 పేజెస్ రాసిన తర్వాత మళ్ళీ అది బాలేదనుకోవడం. మళ్ళీ ఆ 30 పేజెస్ మొత్తం తీసేసి మళ్ళీ ఆ 31 పేజ్ దగ్గర నుంచి రాయడం. ఇట్లా ఎన్నో సార్లు ఎన్నో వర్షన్స్ రాసిన తర్వాత ఈ వర్షన్ అయింది. ఇది ఆల్మోస్ట్ 300 పేజెస్ దాకా ఉండేది. మొత్తం దాన్ని ట్రిమ్ చేసి మొత్తం అనవసరమైనన్ని తీసేసి 160 పేజెస్ లోపల తీసుకొచ్చాం. 140 పేజెస్‌ని పక్కకు తోసేసారు. ఆ! అలా ఎలా అండి? అంటే అది ఆ కథకి ఇంకొంచెం డెప్త్‌గా వెళ్ళింది. అంత లోతు అవసరం లేదు అనుకోని చాలా వరకు తీసేసాను. ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది మ్యాటర్ అని అనిపించిన దగ్గర చాలా వరకు మీరు కూడా ఒక ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేయొచ్చు కదా! ఎవ్రీ వీకు సండే ఫండే లాగా ఎవ్రీ సండే ఒక స్టోరీ వచ్చేటట్టు దాని కంటిన్యూషన్. రాసాం. ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా స్టోరీస్ రాశాను. ఒక ఎపిసోడ్స్ పెట్టడం, ఒక 10, 15 ఎపిసోడ్స్ స్టోరీస్ పెట్టడం. నేను బుక్ రాయడం కంటే ముందు చాలా స్టోరీస్ రాసాము. కపుల్ స్టోరీసు కపుల్ ఇవన్నీ స్టోరీస్ మీవేనా అది? ఒకప్పుడు రాసాము. మొత్తం అన్నీ అవే ఉంటాయి. అన్నీ కాదు, నేను ఒక 2, 3 స్టోరీస్ రాశాను అంతే. ఇన్‌స్టా మొత్తం మొత్తం కలిపిన ఒక 2 స్టోరీస్ కలిపిన ఒక 20, 25 ఎపిసోడ్స్ ఉంటాయండి. 20-25 ఎపిసోడ్స్. అంటే ఈ థాట్ ఎలా వచ్చిందండి? బుక్ రాయాలి. ఎప్పుడైతే కోట్స్ బాగా రీచ్ అయ్యాయో, కోట్స్‌కే రీచ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నామంటే రాసిన కోట్స్ అన్నిటిని కలిపి ఒక బుక్ లాగా చేయాలనుకున్నాం. అంటే ఫస్ట్ ఒక 100 కోట్స్‌ని వాయిస్ ఆఫ్ తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చాము. అది దాంట్లో ఆ కోట్స్‌ని వాళ్ళు వాయిస్ ఓవర్ చేసి వీడియో చేసి 1 మిలియన్ దాకా వ్యూస్ వచ్చాయి యూట్యూబ్‌లో. సో ఏమనుకున్నామంటే అలా ఇంకా మొత్తం ఒక 4000 వరకు ఉన్నాయి కోట్స్ నేను రాసినవి ఇంతవరకు. ఓహ్! ఆ కోట్స్ అన్నిట్లో బెస్ట్ కోట్స్ తీసుకొని ఒక బుక్ చేయాలని ఫస్ట్ అనుకున్నాం. బట్ ఈ ఏంటి కోట్స్ అంటే ఏంటి? జస్ట్ కొటేషన్స్ అండి. ఒక 2 లైన్స్‌లో ఓకే. ఆ 2 లైన్స్ కొటేషన్స్ అన్నీ కలిపి ఒక బుక్ చేయాలనుకున్నాం. బట్ ఏంటి అంటే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో చదువుతున్న వాళ్ళు మళ్ళీ బుక్ ఎందుకు కొంటారు? నువ్వు రాసిన కొటేషన్స్ ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లోనే మళ్ళీ బుక్ రూపంలో ఎందుకు కొంటారని కొంతమంది అనడంతో ఓకే. అది కూడా నిజమే కదా! ఒక స్టోరీ పాయింట్‌లో బుక్ రాస్తే బాగుంటుంది అని ఆల్మోస్ట్ అది ప్రింటింగ్‌కి వెళ్ళే ముందు ఆపేసి మళ్ళీ ఈ స్టోరీ రాయడం స్టార్ట్ చేశాను. అలా మొదలైన కథ ఇది. హ్మ్. సేలింగ్ పర్పస్‌లో ఎన్ని బుక్స్ ఇప్పటికి సేల్ అయ్యాయి? ఈ రోజుకి 45,000 కాపీస్ సేల్ అయ్యాయి. 45,000 బుక్స్ సేల్ అయ్యాయి. 45,000 కాపీస్ సేల్ అయ్యాయి. అంటే లాంచ్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? 6 మంత్స్ అవుతుందండి. 6 మంత్స్‌లో 45,000. 45,000 సేల్ అయ్యాయి. సో ఒక బుక్ కాస్ట్ 249 రూపీస్ అండి. 250 రూపీస్ ఒక బుక్ కాస్ట్. 250. బాబా! అమెజాన్ అమెజాన్‌లో చేసాము. ఫ్లిప్‌కార్ట్, మీషో లాంటి సైట్స్‌లో అన్ని ఫేక్ కాపీస్ అమ్మేస్తున్నారు. ఇవి ఇప్పుడు మన బుక్‌ని తీసుకొని వాళ్ళు కలర్ జిరాక్స్ చేసి అలా పెట్టేసి ఫేక్ కాపీస్ వాళ్ళు మాకు తెలియకుండా ఒక 20, 30,000 కాపీస్ అమ్మినా ఆశ్చర్యం లేదు. ఓహ్! అలా కూడా చేశారు. అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మీరు మీషోలోకెళ్ళి అయోధ్య చేరిన కృష్ణ అంటే ఒక 30 మంది అమ్ముతుంటారు బుక్. ఫ్లిప్‌కార్ట్‌లో ఒక 10 మంది అమ్ముతుంటారు. ఈ బుక్ మీది అవి వాటిలో మీరు అమ్మట్లేదు. వాటిల్లో మేము అమ్మట్లేదు. వాళ్ళంతా ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు. మేము ఓన్లీ అమ్ముతుంది ఒకటి అమెజాన్‌లో ఒక్కటే మేము సేల్ చేస్తున్నాం. ఓకే. ఇంత ఫేక్ మార్కెట్. ఫేక్ మార్కెట్ మరి మీరు ఎందుకని ఎప్పుడు ఒక వీడియో ఏమైనా పెట్టలేదా? వీడియో పెడుతున్నాము. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము. ఇది కేవలం నాకొక్కడికే ఉన్న సమస్య కాదు. పెద్ద పెద్ద రైటర్స్ అందరూ కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, మీషోలలో అన్ని ఫేక్ కాపీస్ అమ్ముతున్నారు. ఓన్లీ అమెజాన్‌లో పర్చేస్ చేయండి. కొంతమందికి తెలిసినంత వరకు మనం అవేర్‌నెస్ తీసుకొస్తున్నాం. తెలియని వాళ్ళు అక్కడే కొంటున్నారు. మళ్ళీ కంప్లైంట్స్ ఇస్తున్నారు. స్టోరీలో మధ్యలో పేజెస్ ఎగిరిపోతున్నాయి. ప్రింటింగ్ సరిగ్గా రాలేదు. కాపీ సరిగ్గా రాలేదని. మేము చెప్తూనే ఉంటాం కానీ వాళ్ళు కొనేవాళ్ళు అక్కడే కొంటూ ఉంటారు. సో దయచేసి అయోధ్యకి చేరిన కృష్ణ కథ పుస్తకం ఓన్లీ అమెజాన్లో మాత్రమే దొరుకుతుంది. మిగిలిన ఏ వెబ్సైట్స్లో కానీ ఏ యాప్స్లో కానీ దయచేసి బుక్ చేసుకోవద్దు. అంతే కదా? అంతే అండి. సూపర్. శ్రీనివాస్ గారు చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు రాయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇది ఎక్కడి వరకు రీచ్ చేయాలనుకుంటున్నారో, ఏ అవార్డు రావాలో ఇలాంటి వాటికి ఖచ్చితంగా అలాంటి ఒక అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ సినిమాకి కూడా ఒక మంచి రైటింగ్ రాయాలని కూడా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.